క్యారెట్ చికెన్ సూప్. క్యారెట్ చికెన్ సూప్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. క్యారెట్, చికెన్, ఉల్లిపాయ ముక్కలు, అల్లం తురుము, వెల్లుల్లి, నెయ్యి, మిరియాల పొడి, ఉప్పు, కొత్తిమీర అన్నీ రెడీగా ఉన్నాయి. మనము స్టార్ట్ చేసుకోవటమే. చాలా సింపుల్. అన్నీ మిక్స్ చేసేసి ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడు మనం దీన్ని తీసేసుకోవటం అనమాట. చాలా సింపుల్ అంటే సింపుల్ మెథడ్ ఇది. అయితే దీని నుంచి వచ్చేటువంటి పోషకాలు అఫ్కోర్స్ ఏ ఆహార పదార్థమైనా మంచి పోషకాలు ఇస్తూ ఉంటుంది. ఇది ముఖ్యంగా మనకి ఇందులో మనము క్యారెట్ యాడ్ చేసాం కాబట్టి క్యారెట్ నుంచి వచ్చేటువంటి అన్ని పోషకాలు మనకి వచ్చేస్తాయి. తర్వాత చికెన్ యాడ్ అయ్యేటప్పటికి ఏంటంటే ఈ బి వైటమిన్స్ అనేవి మంచిగా యాడ్ అవుతుందన్నమాట. తర్వాత ప్రోటీన్ కూడా దీనికి తోడవుతుంది అనమాట. సో అటు క్యారటెనైడ్స్, మనకి వైటమిన్స్, బి వైటమిన్స్, క్యారటెనైడ్స్, ప్రోటీను అన్నీ ఇందులో యాడ్ అయ్యేటప్పటికి ఒక మీల్ లాగా తయారవుతుందని చెప్పుకోవచ్చు. దీన్ని మనము ఒక వెయిట్ లాస్ రీప్లేస్మెంట్ మీల్ లాగా తీసుకోవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే దీని నుంచి వచ్చేటువంటి క్యాలరీస్ తక్కువగా ఉంటాయి కాబట్టి ప్రోటీన్ బాగుంటుంది కాబట్టి వెయిట్ లాస్ మీల్ అనమాట. ఇంకోటి ఏంటంటే జలుబు, జ్వరము ఉన్నప్పుడు దీన్ని రెడీ చేసి తీసుకుంటే కనుక ఇన్స్టెంట్గా ఫీవర్ తగ్గిపోతుంది. ఇన్స్టెంట్గా మనకి ఆ జలుబు నుంచి మనకి రిలీఫ్ అనేది వస్తుందన్నమాట. తప్పనిసరిగా ట్రై చేయవలసింది. సో చక్కగా ఇక్కడ హీట్ అయిపోయింది, డ్రై అయిపోయింది. నెక్స్ట్ మనము 1 by 1 ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేసేసుకుందాము. ఫస్ట్ ఏంటంటే కొంచెం ఒక డాలప్ నెయ్యి, కొంచెం అంత ఉల్లిపాయ ముక్కలు, తర్వాత అల్లం తురుము, వెల్లుల్లి యాజ్ ఇట్ ఈస్ యాడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ చికెన్ ఒక లెగ్ పీస్ యాడ్ చేస్తున్నాను. ఉప్పు. సూప్ ఏంటంటే కొంచెం ఉప్పుగా ఉండేటట్టుగా ఉండాలన్నమాట. సో కొంచెం ఉప్పుగా ఉండేటట్టుగా ఉంటే ఏమవుతుందంటే ఆ సూప్ ఒక క్వాలిటీ బెటర్గా ఉంటుంది, మనకి అపటైజింగ్గా ఉంటుంది. తర్వాత అందులో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా చక్కగా మనకి అబ్జార్బ్ అవుతాయి అన్నమాట. సో జస్ట్ నేను ఇట్లాగా డ్రై రోస్ట్ చేస్తున్నట్టు చేస్తున్నాను అనమాట. కొంచెము ఆ చికెన్ ఒక పచ్చిదనం అనేది పోయే వరకు దాన్ని మనము అలాగే కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఈ లోపల ఏంటంటే మనము క్యారెట్ని రెడీ చేసుకుందాం. ఫస్ట్ కొంచెం అంత పైన ఇలాగా క్యారెట్ ఎప్పుడు భూమిలోంచి వస్తుంది కాబట్టి కొంత మట్టి ఉంటుంది, అలాగే ఆ మట్టిలోంచి కొన్ని స్పోర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా వాష్ చేసేటప్పుడు కొంచెము స్క్రబ్తో వాష్ చేసేసి తర్వాత కొంచెం అంత ఉప్పు నీళ్ళల్లో ఒక 2 minutes ఉండిచ్చేసిన తర్వాతే మనము క్యారెట్ని ఉపయోగించుకోవాలన్నమాట. దానిపైన స్కిన్ తీసేసి ఉపయోగించుకోవాలి. సో ఇక్కడ నేను ఇలాగ పీల్ చేసేస్తున్నాను, డైరెక్ట్గా పీల్ చేస్తున్నాను, చిన్న చిన్న ముక్కలుగా కాకుండా డైరెక్ట్గా ఇలా పీల్ చేసేస్తున్నాను. ఇదేంటంటే చాలా ఈజీగా కుక్ అయిపోతుంది. తర్వాత మంచిగా చక్కగా కలిసిపోతుంది అనమాట. సూప్ కదా, చక్కగా కలిసిపోతుంది. అందుకోసమని ఇలా పీల్ చేసేస్తాను. మోస్ట్ ఈజియెస్ట్ మెథడ్. తర్వాత క్యారెట్ ముక్కలు పక్కన తీసి పెట్టేస్తూ ఉంటారు చాలామంది. ముఖ్యంగా ఏంటంటే పిల్లలు అనమాట, తినమంటే పక్కన తీసి పెడతా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలాగా సన్నగా మనము పీల్ చేసేసి యూస్ చేసామనుకోండి చక్కగా కుక్ అయిపోతుంది. అసలు పక్కన పెట్టే అవకాశమే ఉండదు, చక్కగా తినేస్తారు. ఈ సూప్స్ అనేవి మనకి శీతాకాలంలో చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఒకటేంటంటే మనకి చలికి ఏదైనా వేడిగా తీసుకుంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది కదా. సో వామ్గా ఏంటంటే జనరలీ కాఫీలు, టీలు తీసుకుంటూ ఉంటారు. అవి కాకుండా స్వీట్గా ఉంటాయి అన్నమాట. అది కొంచెం సూప్స్ ఏదైనా వెజిటేబుల్ సూప్ కానీ లేకుంటే ఇట్లాగా నాన్ వెజ్ యాడ్ చేసినటువంటి సూప్స్ కానీ తీసుకుంటే కనుక టెంపరేచర్ మెయింటైన్ అవ్వటం ఒకటి, చాలా రిలీఫ్ అనేది వస్తుందన్నమాట. ముఖ్యంగా వింటర్లో మనకి జలుబులు, దగ్గులు,
ముక్కు దిబ్బడేసేయటం, ఇట్లాంటి చాలా రకాలుగా ఉంటుంది. ఎక్కువ చాలామందికి లంగ్ ఇష్యూస్ రావటం ఇలా ఉంటుంది. సో ఆకుకూరలతో చేసినటువంటి సూపు లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఇలాగ క్యారెట్ యాడ్ చేసి, నాన్ వెజిటేరియన్ అంటే చికెన్ యాడ్ చేసి, లేకుంటే బోన్స్, మీట్ బోన్స్ అట్లాంటివి యాడ్ చేసి అలా కూడా మనము సూపు రెడీ చేసుకుంటే కనుక చాలా చాలా రిలీఫ్ వస్తుందన్నమాట. ఫస్ట్ ఏంటంటే జలుబు నుంచి రిలీఫ్ వచ్చేస్తుంది. ఫీవర్ ఉన్నా కానీ, ఫీవరిష్గా ఉన్నా కానీ, టెంపరేచర్ ఉన్నా కానీ సూప్ తాగిన తర్వాత వెంటనే ఫీవర్ అనేది తగ్గిపోతుంది అనమాట. వెంటనే బాడీకి చెమటలు పట్టి ఫీవర్ తగ్గిపోవటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే పెప్పర్, తర్వాత కొత్తిమీర, ఆల్రెడీ ఉప్పు యాడ్ చేసాము, పెప్పర్ కూడా యాడ్ చేసాము. ఇంకొంచెం పెప్పర్ యాడ్ చేసి వాటర్ అంటే మొక్కలు ములిగే వరకు వాటర్ యాడ్ చేసేసి దీన్ని మనము చక్కగా 2-3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే చక్కటి క్యారెట్ చికెన్ సూప్ రెడీ అయిపోతుంది. సో 3 విజిల్స్ వరకు వెయిట్ చేద్దాం. సో 3 విజిల్స్ వచ్చేసాయి. కొంచెం ప్రెషర్ తగ్గిన తర్వాత తీసి సర్వ్ చేసేసుకుందాం. సో కుక్కర్ తీసేటప్పుడు ఎప్పుడు కూడా ప్రెషర్ తగ్గిన తర్వాతే, ఇలా చేసిన తర్వాత ప్రెషర్ తగ్గిన తర్వాతే కుక్కర్ ఓపెన్ చేయటం మర్చిపోకండి. ఇది వంటింట్లో మనం ఉపయోగించవలసిన కొన్ని జాగ్రత్తల్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. వావ్, ఇంత మంచి అరోమా వస్తుంది. చక్కటి సూప్ రెడీ అయిపోయింది మనకి ఇక్కడ. సో దీన్ని ఫస్ట్ సర్వ్ చేసేసుకుందాము. సో క్యారెట్ మనము చక్కగా పీల్ చేసినందుకు ఆ క్యారెట్ మనకి అస్సలు కనిపించట్లేదు అనమాట. చెప్పాను కదా, క్యారెట్ తినటం ఇష్టం లేని పిల్లలకి చక్కగా అలా పీల్ చేసి ఉపయోగించితే కనుక ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అది మన సూప్లోనే కాదు, లేకపోతే మన పప్పులో ఉపయోగించినా, లేకుంటే వెజిటేబుల్ రైస్లో ఉపయోగించినా, లేకుంటే చపాతి ఎందులో ఉపయోగించినా కానీ క్యారెట్ని చక్కగా సన్నగా పీల్ చేసి యాడ్ చేస్తే కనుక ఇందులో మనకి క్యారెట్ ఉన్నట్టు అనిపించట్లేదు. ఇందులో ఓన్లీ మనకి చికెన్ సూప్ లాగా అనిపిస్తుంది. క్యారెట్ సూప్ లాగా కంటే చికెన్ సూప్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే చికెన్ అక్కడ పెద్దగా కనిపిస్తుంది కాబట్టి క్యారెట్ చక్కగా మనం పీల్ చేసి యాడ్ చేసాము. ఇంకా కొంచెం ఎక్స్ట్రా క్యారెట్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది మనము వాటరీ సూప్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంది ఇందులో. థిక్ క్రీమీగా లేదు ఈ సూపు. కానీ కొన్ని సూప్స్ ఏంటంటే మనము క్రీమీ సూప్స్ అంటాం అనమాట. అందులో కొంచెం మనము క్రీమ్ యాడ్ చేస్తాం. ఇన్ ద సెన్స్ క్రీమ్ ఏంటంటే కొంచెము స్టార్చ్ పౌడర్ని మిక్స్ చేసి సూప్కి యాడ్ చేస్తే అది ఒక క్రీమీ కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట. స్టార్చ్ పౌడర్ బదులు మనం కొంచెం రాగి పిండి కానీ, లేకుంటే శనగపిండి కానీ వాటిని కూడా ఉపయోగించి ఆ క్రీమీ కన్సిస్టెన్సీ అని తెప్పించుకోవచ్చు అనమాట. ఆ క్రీమ్ ఉన్నటువంటి సూప్స్లో ఏంటంటే మనకి క్యాలరీస్ ఎక్కువ అవుతాయి. అదే కనుక మనము వాటరీ కంటెంట్ ఉన్నటువంటి సూప్ కనుక తీసుకుంటే క్యాలరీస్ తక్కువ ఉంటాయి అన్నమాట. వెయిట్ లాస్ చేయాలి అని అనుకున్నప్పుడు ఎప్పుడు కూడా వాటరీ అంటే క్లియర్ సూప్స్ కానీ, వాటరీ సూప్స్ కానీ తీసుకోవాలి. అందులో మనము చికెన్ లేకుంటే ఎగ్ లేకుంటే మీట్ కానీ యాడ్ చేస్తే ప్రోటీన్ లాస్ అనేది ఉండదు. ఎక్సలెంట్, వింటర్కి అయితే ఇది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఇంకా జలుబు దగ్గు అయితే వెంటనే మాయమైపోతుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. సో క్యారెట్ చికెన్ సూప్ రెడీ అయిపోయింది. క్యారెట్ గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. క్యారెట్ లివర్ని డీటాక్స్ చేసే శక్తివంతమైన ఆహారము. ఇది శరీరంలోని టాక్సిన్లు బయటకు పంపి లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది. క్యారెట్లో విటమిన్ ఏ కంటి కణాలను తేమగా ఉంచుతుంది.
కంప్యూటర్ ముందు ఎక్కువసేపు పనిచేసే వారికి ఇది చాలా ఉపయోగకరం. క్యారెట్లో విటమిన్ కే, కాల్షియం ఉన్నాయి. ఇవి ఎముకలను బలంగా ఉంచి విరిగే అవకాశాలను తగ్గిస్తాయి. క్యారెట్లోని విటమిన్ ఏ, బయోటిన్ జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తాయి. జుట్టు రాలడం తగ్గిస్తుంది, బలంగా పెరుగుతుంది.